దాన్ని ఓకే ఇలాగ ఉంటారు అని మనం ఏం చేస్తామంటే అలాగా దానికోసం ప్రిపేర్ అవుతాం. ముందు ఇల్లు కట్టే ముందు మా కాంట్రాక్టర్ గారు ఒక మంచి పిక్చర్ తీసుకొచ్చారు. పిక్చర్ తీసుకొచ్చినప్పుడు అద్భుతం, చాలా ఆనందంగా ఇటువైపు తార్ రోడ్డు చక్కని కలర్ఫుల్, నా ఇల్లు ఎంత అందంగా ఉంటుందా అని ఒక పెద్ద, నిజానికి అలాగ కన్స్ట్రక్షన్ అయ్యే కొద్దీ దాని నిజ స్వరూపం చూసినప్పటికీ నిజంగా ఎలా ఉంటుందా అని అనుకున్నాను. అలాగే వచ్చింది. అంటే ఈ విశ్వాసం అనేది చాలామంది ఏం చేస్తారంటే సరిగా నమ్మరు. ఒక వ్యక్తి, దేవుణ్ణి నమ్మని వ్యక్తి ఏం చేస్తున్నాడంట, అడవిలో వెళ్తున్నాడంట. అలా వెళుతుంటే సడన్గా ఒక పెద్ద భూతం వచ్చింది, వా అన్నదంట, పెద్ద నోరు తెరుచుకుని. వెంటనే ఇతను అల్లిపోయి దేవుడా రక్షించానాడంట. ఇతను ఏతిస్ట్, అసలు దేవుడిని నమ్మడు. అప్పుడు సడన్గా దేవుడు స్వరం వినిపించిందంట. ఎలాగంటే, హే నువ్వు నన్ను నమ్మవు కదా అంటే, ఊరుకో దేవుడా, ఒక క్షణం వరకు నేను నమ్మలేదు, ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో నమ్మాల్సి వస్తుంది, ఇకపై నమ్ముతానులే, గివ్ మీ ఎ బ్రేక్. కొన్నిసార్లు దేవుణ్ణి నమ్మనోళ్ళు కూడా ఏం జరుగుతుందంటే విశ్వాసం అనేది సడన్గా అప్పుడు కలగవచ్చు. నీ జీవితంలో దేవుడి మీద నీకు ఎప్పుడు విశ్వాసం కలిగిందో తెలీదు, కానీ ఒకానొక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ప్రతి మోకాలు ఆయన నామమును వంగును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్నిసార్లు నమ్మకం, విశ్వాసం ఇవన్నీ పర్యాయ పదాలు. నమ్మకం, విశ్వాసం మనం అనేకసార్లు చెప్పుకున్నాం. ఒక్కొక్కసారి ఈ తాడు మీద నడుస్తూ ఉంటారు చూసారా, అక్కడ ఒక రాడ్ వేస్తాడు, ఇక్కడ ఒక రాడ్ వేస్తాడు, తాడు మీద నడుస్తూ ఉంటాడు. తాడు మీద ఒక డ్యాన్స్ వేస్తారు, అటు ఇటు నడిచేస్తారు, ఒక సిమెంట్ బస్తా భుజాన్ని వేసుకుని మోసేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు సిమెంట్ బస్తా మోసేస్తుంటే అందరూ చప్పట్లు కొట్టేసి తలకు ఒక 10 రూపాయలు 100 రూపాయలు మళ్ళీ చదివించేస్తామన్నారు, చప్పట్లు కొట్టేస్తున్నారు. అప్పుడు ఆ తాడు మీద నడిచే అమ్మాయి అన్నది, ఇప్పుడు మీ చంటి పెట్టిన ఎవరన్నా ఇవ్వండి నేను మోస్తాను అని అన్నది. ఎవరెత్తారు? ఎవరెవరా, ఎందుకు వచ్చిన గొడవ అని. అదే విశ్వాసం అంటే. వాళ్ళకి ఎవ్వరికీ నమ్మకం లేదు, అది వాళ్ళు చూడడం వరకునే. కొన్నిసార్లు మన విశ్వాసం అలాగుంటుంది. ఇక్కడ 11వ అధ్యాయంలో ఇక్కడ ఏమిటంటే హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని హెడ్డింగ్ పెడతారు. అంటే విశ్వాస వీరులు. విశ్వాస వీరులు ఇక్కడ చూడండి, 13వ వచనం నుండి 19వ వచనం వరకు చూస్తే, వీరందరూ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను. ఇది చాలా విచిత్రమైనది. మనం ఉద్యోగం వస్తుంది అని ప్రార్థన చేస్తాం. ఉద్యోగం రాలేదనుకోండి, ఉద్యోగం రాలేదు, దేవుడు లేడు అని అనకూడదు. లేకపోతే ఏదన్నా పిల్లలు కావాలంటారు, పిల్లలు పుట్టలేదు అనుకోండి, పిల్లలు పుట్టలేదు, దేవుడు లేడు అని అనకూడదు. వారు వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను. కొన్నిసార్లు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా, మనం వాగ్దాన దేశం చూస్తాము, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం చూస్తాము, అక్కడ వెళతాము అనుకున్నారు. కానీ చాలామంది ఆ ప్లేస్లోకి వెళ్ళలేకపోయారు. బహుశా వాళ్ళ అవిశ్వాసం కావచ్చు, వాళ్ళ యొక్క బలహీనత కావచ్చు, వాళ్ళు ఏజ్ అయిపోయి ఉండొచ్చు, నానా కారణాలు ఉన్నాయి. అయితే వాళ్ళు దూరం నుండి చూసి వందనము చేసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఈ సమయంలో ఎక్కువగా ఇలాంటిది చదివినప్పుడు మా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటాను. ఎంత జ్ఞాపకం చేసుకుంటానంటే, అక్కడ వర్షం వస్తే ఏ మూల కూర్చోవాలో తెలియని పరిస్థితిలో, బాబు నువ్వు మిషనరీ అవుతావు, ప్రపంచవ్యాప్తంగా దేవుడిని వాడుకుంటాడు, నువ్వు దేశాలు తిరుగుతావు. అప్పటికి ఇన్ని దేశాల కోసం మనకు తెలియదు. పుస్తకాల్లో చదువుకుంటాం, అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, 5 ఖండాలు ఉన్నాయి, ఇలా చెప్తూ ఉంటే, అది కూడా ఎవరు ఎడ్యుకేట్ చేశారు తెలుసా? పాస్టర్ గారు. ఎలాగంటే 5 గాయములు పొందాడు యేసుక్రీస్తు ప్రభువారు 5 ఖండాల కోసం. అంటే 5 ఖండాలు ఏంటమ్మా అంటే, ఆఫ్రికా ఖండం, అమెరికా ఖండం, ఆస్ట్రేలియా ఖండం, ఇలా చెప్తూ ఉండేవారు. ఓకే, చూడండి, ఈ పాస్టర్ గారుల వల్లే సంఘ విశ్వాసులకి లేకపోతే ఈ పేద ప్రజలకే ఒక అంశం బోధించబడింది.
అలాగా వాళ్ళు ఏం చేసేవారంటే, అమ్మగారు బాబు నువ్వేం కంగారు పడొద్దు, దేవుడు నిన్ను వాడుకుంటాడో, అది విశ్వాసం ఉంచు అనేవారు. ఏం విశ్వాసం ఉంచుతామమ్మా, ఏంటి అసలు మన పరిస్థితి? అప్పుడు చాలా అవిశ్వాసం. ఈవెన్ అబ్రహాము జీవితంలో కూడా మనం అనుకుంటాము అబ్రహాము పర్ఫెక్ట్ ఫెయిత్ కాదట. ఎంత పర్ఫెక్ట్ ఫెయిత్ కాదంటే, ఒకసారి నిద్రపోతున్నాడు, దేవునికి బలి అర్పించి పక్షిని ఇలా కోసి నిద్రపోతామన్నాడు. అక్కడ ఒక చీకటి వచ్చింది, చీకటిలోంచి వెళ్ళిపోతాం అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీవు సరైన విశ్వాసాన్ని కనపరచలేదు కాబట్టి నీ ప్రజలు 400 సంవత్సరాల బానిసత్వంలో ఉంటారని చెప్పాడు. కానీ అబ్రహాము తన విశ్వాసాన్ని మానవుడిగా కొన్నిసార్లు అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ తన విశ్వాసంలో విజయం పొందాడు కాబట్టి దేవుడు అతన్ని స్నేహితుడని పిలిపించుకున్నాడు. ఈ రోజున మనము అర్థం చేసుకోవలసిన చక్కని విశ్వాసం ఏంటంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. అంటే ఏంటంటే, ఒకానొక దినమందు కొంతమంది ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు. మంచి పొజిషన్లో ఉన్నారనుకో, నువ్వు ఈ స్థాయిలోకి వస్తావని నీకేమన్నా అనుకున్నావా? నేను అనుకున్నాను, దానికోసం ప్రార్థన చేశాను, కష్టపడ్డాను, చదివాను, ఈరోజు ఈ కుర్చీలో కూర్చున్నాను. వావ్, అది విశ్వాసం. విశ్వాసం అంటే నువ్వు ఒక ఎయిమ్ పెట్టుకున్నావో, నువ్వు ఒక గురి పెట్టుకున్నావో, దానికోసం వర్కౌట్ చేసావు, అక్కడ కూర్చున్నావు. చాలామందికి ఈ విశ్వాసం ఉండడం లేదు. ఇప్పుడు మనందరి విశ్వాసం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన అందరి కోసం ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాల్లో కష్టపడి సువార్త పరిచర్య చేసి అనేక మందికి స్వస్థతనిచ్చి, అనేక మందికి భోజనం పెట్టి, అనేక మందిలోంచి దెయ్యాలను వెళ్ళగొట్టి, వారి పాపాలు క్షమించి, వారికి మంచి జీవితాన్ని ప్రసాదించి, ఆయన మన కోసం శిలువపై మరణించి, ఆయన తన రక్తాన్ని చిందించి, ఆయన సమాధి చేయబడి, పాతిపెట్టబడి, సమాధి చేయబడి, మరి 3వ దినాన్న పునరుత్థానుడే లేచాడు. ఆయన ఆరోహణ అయి తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన తిరిగి రాబోతామన్నాడు. ఆయన రాకడ సమయంలో సంఘము మనము ఎత్తబడతాము. అది మన నిరీక్షణ, మన విశ్వాసం. కానీ దీనికి ఏ విధమైన ఆధారం కనబడడం లేదు. అందుకనే ఇది మనం గుర్తు చేసుకోవాలి. అసలు విశ్వాసం నమ్మడానికి ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను అని ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అసలు దేనికి ఆధారం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడి ఉన్నది 11వ అధ్యాయము 10వ వచనం. యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. సాధారణంగా ఏదన్నా పిలుపు ఉందనుకోండి, పిలుపు అంటే సువార్త చేయాలనుకోండి, సువార్త ఎవరికి ఉంది? భర్తగా ఉంది, నాకు లేదు పిలుపు అనుకుంటారు భార్యలు. చాలామందిలో పాస్టర్ అమ్మ గారిలో చెప్పే టెస్టిమనీలు ఇయే. పిలుపు ఆయనకు ఉన్నదండి, నేను కూడా వెంటబడుతున్నాను, అంతే వెళ్తా ఉన్నాను, పిలుపు అయింది, అందుకని ఆయన పరిచర్యలో నేను భాగం తీసుకుంటున్నాం. ఇది శారాయి అలాగ అనుకోలేదు. ఆయనకి ఇవ్వబడిన వాగ్దానము నా వాగ్దానమే. ఇది భార్యాభర్తల యొక్క తీర్మానం అయి ఉండాల. ఇక్కడ రూత్ అంటది కదా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇప్పుడు చాలామంది కుటుంబ జీవితంలో ఇలాంటివి లేవు. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని, వాగ్దానాన్ని షేర్ చేసుకున్నది శారాయి. అందుకని ఇక్కడ ఏమన్నా తెలుసా? విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది విశ్వాసం అంటే. కొంతమంది ఏంటంటే, నా అటెంప్ట్స్ ముగిసిపోయినాయి, ఇంకా నేను పని చేయను అనుకుంటూ ఉంటారు. చాలామంది నేను ఏదో చేయాలనుకున్నాను, ఇంక నేను శక్తిహీనుణ్ణి. కొంతమంది ఏమనుకుంటారంటే, నేర్చుకునే వయసు అయిపోయింది, ఇప్పుడు నేనేమి నేర్చుకుంటాను ఎలా అనుకుంటూ ఉంటారు. కానీ నేర్చుకోవడానికి వయసుతో నిమిత్తం లేదు, నీ విశ్వాసము, పట్టుదల. ఈవెన్ 50వ సంవత్సరంలో నువ్వు కలం పట్టుకుంటే చక్కని పాటలు రాయగలవు. నువ్వు ఈవెన్ 60వ సంవత్సరంలో నువ్వు క్యాషియో పట్టుకుంటే చక్కగా నేర్చుకోగలవు, గిటార్ పట్టుకుంటే నేర్చుకోగలవు, లేదంటే నువ్వు ప్రసంగం చేయాలంటే నేర్చుకోగలవు.
కారణం ఏంటంటే నీ విశ్వాసం. ఇక్కడ ఈవెన్ శారాయే దేవుడు వాగ్దానం చేశాడు కదా అని నమ్మి తన శక్తి పొందుకున్నదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది అవిశ్వాసంతో ఉంటున్నారు. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే పెస్సిమిజం అంటారు. పెస్సిమిజం అంటే ఇన్ని అద్భుతాలు జరిగినా సరే ఎప్పుడూ లేదు లేదు అంటారు. ఒక ఆయన మంచి ఉదాహరణ చెప్పాడు. నేను కొన్ని ప్రాక్టికల్గా చూపిస్తాను. అయితే ఈరోజు నేను ప్రిపరేషన్లో మర్చిపోయాను. గ్లాసు నీళ్ళు ఉన్నాయి. గ్లాసు నీళ్ళలో ఒక కొంచెం నీళ్ళు ఉన్నాయి. నీళ్ళుంటే అప్పుడు ఇద్దరిని పిలిచి అడిగాడు. ఇద్దరిని పిలిచి అడిగితే నీళ్ళు ఎన్నున్నాయి అని అడిగితే ఒక అతను అంటాడంట నీళ్ళు అడుక్కున్నాయి అన్నాడట. ఎవరు? పెసిమిస్టిక్ పర్సన్. అదే అది ఆప్టమిస్టిక్ అంటే ఏంటంటే కొంచెం విశ్వాసం కలిగిన వాడు అన్నాడంట పర్వాలేదు సరిపడినన్ని నీళ్ళు ఉన్నాయి. అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే పెసిమిస్టిక్ ఏంటంటే ప్రతిసారి ఎంత పెట్టినా సరే ఇంకా లేదు 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 అంటూనే ఉంటాడు. అందుకనే దేవుడు ఏంటాడంటే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ మోషేతో అంటాడు, ఈ ప్రజలకి నేను 10 సార్లు అద్భుతాలు చేశాను, కానీ 10 సార్లు నన్ను రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. మెరీబా జలముల యొద్ద నాతో వాదన పెట్టుకున్నారు, పూరేళ్ళ దగ్గర నన్ను వాదన పెట్టుకున్నారు, వాళ్ళకి భోజనం దగ్గర వాదన పెట్టుకున్నారు, నీటి దగ్గర వాదన పెట్టుకున్నారు, మంచినీళ్ళ కోసం వాదన పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాదన పెట్టుకుంటూనే ఉన్నారు. దేవుణ్ణి ఎప్పుడు రిక్వెస్ట్ చేసి అడగరో వాళ్ళకి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి చరిత్రలో నువ్వెంత సహాయం చేసావు ప్రభువా అని దేవుణ్ణి అడిగింది లేదు. ఈ రోజున మనం నేర్చుకోవలసిన చక్కని విషయం ఏంటంటే విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసము జీవితం గురించిన విశ్వాసం అయి ఉండొచ్చు, లేదంటే భవిష్యత్తును గురించిన విశ్వాసం అయి ఉండొచ్చు, క్రీస్తు ప్రభువులో మన విశ్వాసం అయి ఉండొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి అమ్మా. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నండి నిరీక్షణలు? ఒకటే. విశ్వాసం ఒకటే, ప్రభు ఒక్కడే, అన్నీ ఒక్కటే. కానీ దెర్ ఇస్ నో డిఫరెన్స్. చాలామంది ఏంటంటే నీ విశ్వాసం వేరు, నా విశ్వాసం వేరు, నీ నమ్మకం వేరు, నా నమ్మకం వేరు, ఇలా అంటూ ఉంటారు. దేవుడు ఒక్కడే. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే మీరు పొందిన విశ్వాసం కోసం మీరు ఫైటింగ్ చేయమంటాడు. అంటే నిజానికి మన విశ్వాసం కోసం అంటే మనం పోరాడాలంట. మనం చాలాసార్లు పోరాడం. అది కరెక్ట్ అంటే అటువైపుకి వెళ్ళిపోతాం, ఇది కరెక్ట్ అంటే ఇటువైపుకి వెళ్ళిపోతాం. కానీ ఏమంటున్నాడు తెలుసా? యోధ ఏమంటున్నాడు తెలుసా? ఒకసారి చూడండి, చదవండి అమ్మా. ఓకే, ఇక్కడ బోధ అనే దగ్గర ఏమిటుంటుందంటే మనకి అప్పగింపబడిన బోధ. ఈ బోధ అంటే ఏంటంటే ఫైట్ ఫర్ ఫెయిత్. మన విశ్వాసం కోసం మనం పోరాటం చేయాలి. అంటే యాక్చువల్గా బోధ కోసం ఫైటింగ్ చేయడం ఏంటి? నిజానికి ఏమని పడుతుందంటే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. దీన్ని ఇంగ్లీష్లో ఫెయిత్ అని కూడా ఉంటుంది. ఫెయిత్ అంటే విశ్వాసం కోసం మనం ఏం చేయాలట? పోరాటం చేయాలి. కానీ కొంతమంది భక్తిహీనులు రహస్యంగా వచ్చి ఆ విశ్వాసాన్ని పోగొడుతూ ఉన్నారు. ఈ సమయంలో మనం ఏం చేద్దామంటే మనకున్న వాక్య భాగాన్ని మనం ఒక్కొక్క వచనం మనం చదువుకుంటూ ఒక చక్కని క్లారిఫికేషన్కి వద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మరలా విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అదృశ్యమైనది ఏంటి? అదృశ్యం ఉదాహరణకి గాలిని మనం చూడం, కానీ మనం ఏం చేస్తాం?
అనుభవిస్తాం. అది అదృశ్యమైంది, కానీ అది ఉన్నదనుటకు ఒక రుజువు ఏంటంటే పేపర్లు ఎగిరిపోతున్నాయి, గాలి వేస్తే పెంకులు ఎగిరిపోతూ ఉంటాయి. ఓ గాలి ఉంది అనుకుంటూ ఉంటాం. అలాగే దేవుడు ఉన్నాడు, దేవుడు లేకపోలేదు. ఆయన మన జీవితాన్ని మారుస్తాడు. బహుశా ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి 11వ అధ్యాయము 6వ వచనంలో ఏం చెప్తున్నాడు తెలుసా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము మనందరికీ ఉండాలి. ఉదాహరణకి 10th పాస్ అయితే మంచి ఫ్యూచర్ ఉంది, ఇంటర్మీడియట్ పాస్ అయితే మంచి ఫ్యూచర్ ఉంది, బాగా చదువుకోవాలి. ఒక విశ్వాసాన్ని మనం ఏం చేస్తామంటే డెవలప్ చేస్తూ ఉంటాం. క్రీస్తులో విశ్వాసం, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు, ఒక మార్పు తీసుకొస్తాడు. మీరు ఎప్పుడైనా పిల్లలకు చెప్పినప్పుడు మీ పిల్లలు అవునా అమ్మ చెప్పింది, డాడీ చెప్పారు కాబట్టి నిజంగా ప్రార్థన చేద్దాము అనుకున్నారా? కొన్నిసార్లు పిల్లలు అవన్నీ వట్టి మాటలు అని అనుకుంటారు, కానీ అది నిజం అని కొంతమంది జీవితాలను చూపించి రుజువు చేయాలి. లేదంటే అవన్నీ ఎలా కనిపిస్తుంది అంటే చిన్న చిన్న కథల్లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదే కథను మనం చూసినప్పుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికే కాదు, ఇప్పుడు మనం వర్క్ చేసే దగ్గర మనకి విశ్వాసపాత్రుడు కాదనుకోండి, మనం ప్రేమించం. మనం ఆఫీస్లో మనకి ఎవరైనా ఉన్నారనుకో, నమ్మదగిన వాడు కాదనుకోండి, మనం ప్రేమించం. అది ప్రతి చోట ఒకేలాగా ఉంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసంతో ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసం, ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవునికి దగ్గరికి వెళుతుందని విశ్వాసం, దేవుడు నా కార్యాన్ని నెరవేరుస్తాడు అని విశ్వాసం, నా జీవితాన్ని మారుస్తాడు అనే విశ్వాసం. ఇలాంటి విశ్వాసం లేకుండా ఇంకా దేవుని దగ్గరికి రావడం అనవసరం, దేవునికి కానుక ఇవ్వడం అనవసరం, దేవుని సన్నిధిలో మోకరించడం అనవసరం. కారణం ఏంటంటే దేవుడే చాలా క్లియర్గా తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా ఈ వచనం చాలా చక్కగా ఉంది. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను నమ్మవానికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. దానికి అబ్రహామునే ఉదాహరణగా చూపిస్తున్నాడు. 8వ వచనం చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో విశ్వాసంలో మరొక ముఖ్యమైన అంశం ఉన్నది, లోబడుట అనే అంశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి అంశం? లోబడుట. పేతురు, నువ్వు చేపలు పడుతున్నావు, కానీ ఇది కాదు, నిన్ను మనుషులు బట్టే జాలరుగా చేస్తాను, నా వెంటబడిరా. ఆ బాబు నాకు వ్యాపారమే లేదనుకుంటా, మనుషులు అంటే వాళ్ళతో నేనేం చేస్తాను అనుకోలేదు. లేవి, మత్తాయి, నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ట్యాక్స్ వసూలు చేస్తున్నావు, ఇది చాలా గౌరవప్రదమైంది అనుకుంటున్నావు, అంతకంటే నీకు శ్రేష్టమైన ఉద్యోగం నేను కల్పిస్తాను రా. అతను అది విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నాడు. అతని చేతిలో డబ్బులు లేవు, అతని చేతికి డబ్బులు సంచవలేదు. ఇన్స్టెడ్ హీ గేవ్ హిజ్ పర్స్ టు జూడాస్ ఇస్కరియోట్. యోధా ఇస్కరియోత్కి ఇచ్చాడు కానీ లేవీకి ఇవ్వలేదు. లేవి చక్కని లెక్కలు రాస్తాడు, కానీ అతనికి అప్పచెప్పలేదు, అతనికి వేరే పని ఇచ్చాడు. ఇప్పుడు లేవి కూడా వెంటబడతా ఉన్నాడు, పేతురు వస్తామన్నాడు. వాళ్ళలో విధేయత కనబడుతుంది. ఎప్పుడైనా పిలిచినప్పుడు ఆ పిలుపులో విధేయత ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధేయత కలిగిన వాళ్ళే ఫలం పొందుకుంటారు. విధేయత లేదనుకోండి ఫలం పొందుకోరు. ఇమ్మీడియట్గా ఆ ఫలం కనబడదు. అబ్రహాము పిలువబడిన వెంటనే అతనికి ఫలితం రాలేదు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అతనికి ఒక ప్రతిఫలం వచ్చింది. ఆ ప్రతిఫలం బ్రహ్మాండమైంది, అద్భుతమైనది. ఒక కథను మరొకసారి గుర్తు చేసుకుందాం. కుక్క, ఏనుగు రెండు ఒకసారి ప్రెగ్నెంట్ అయినాయి. చెప్పుకున్నాం ఒకసారి. రెండు ఒకసారి ప్రెగ్నెంట్ అయింది. కుక్క అప్పుడే 6 నెలల్లో 6 కానుపులు తెక్కనేసింది, 6 పిల్లల్ని పెట్టేసింది. ఏనుగు మాత్రం ఏమి కనలేదు. కుక్కకు డౌట్ వచ్చి అడిగిందంట, నువ్వు అసలు ప్రెగ్నెంట్ అయ్యావా, నువ్వు అసలు పిల్లలకి అంటావా అంటే, అప్పుడు ఏనుగన్నదంట, నేను నీకులా కాదు, నేను కంటే భూమి అదురుతుంది, నా పిల్లలు నడిచి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, వెనక్కి తిరిగి చూస్తారు అంటే గొప్ప అద్భుతం. మరొక ఆయన మంచి ఇలస్ట్రేషన్ చెప్పాడు. ఏంటంటే వెదురు కర్రలట. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను వాకింగ్కి వెళ్ళినప్పుడు. ఆ వెదురు
అది తీసుకొచ్చేసామనుకోండి, కొన్ని సంవత్సరాల పాటు మొక్క రాదట పైకి. అది ఏం చేస్తుందంటే భూమి లోపలికి చొచ్చుకుపోతుందంట, మొత్తం ఏరియా అంతా కవర్ చేసుకుంటూ లోపలికి వెళ్తుందట. అప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు పెరగడం స్టార్ట్ అవుతుంది. అది ఆకాశాన్ని అంటే అంత ఎత్తు అది వెళుతుంది. చూడండి, మనం అనుకుంటాం ఇంకా మొక్క రాలేదు, ఇంకా మొక్క రాలేదు, ఇంకా మొక్క రాలేదు అనుకుంటాం. కానీ ఒకవేళ వస్తే అది ఆకాశానంటే అంత ఎత్తు ఎదుగుతుంది. ఇంకా పిల్లలు కనలేదు, ఇంకా పిల్లలు కనలేదు హన్నాని, కానీ కంటే ఒక గొప్ప ప్రవక్తకే జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యాలయ. ఇప్పుడు అబ్రహాము పిలుపులో ఏమన్నది తెలుసా? ఆ విశ్వాసంలో ఏమన్నది? విధేయత ఉన్నది. దేవుని మాటకి విధేయత చూపించాడు. ఎంత విధేయత చూపించాడు? ఎంత విధేయత చూపించాడంటే దేవుడు అన్నాడట, అబ్రహాము చూడు, ఆకాశం చూడు, నక్షత్రాలు లెక్క పెట్టగలవా అంటే లెక్క పెట్టలేను. ఓకే. ఇసుక రేణువు లెక్క పెట్టగలవా? అది లెక్క. నీ సంతానాన్ని అలా చేస్తాను అని అన్నాడు. ఓకే. హాగరు ద్వారా ఏమో అనుకున్నది, షారాయి అనుకుని హాగరు కొంచెం వెళ్ళి నా కోసం ఒక కొడుకుని కంటావా అంటే కొడుకుని కన్నది. ఇష్మాయేల్ పేరు పెట్టారు. అప్పుడు దేవుడు అన్నాడు, అది కాదు నీ సంతానం. ఎవరు? ఇస్సాకే అని అన్నాడు. మరి ఇది తొందరపాటు, అవునా? ఇస్సాక్ పుట్టాడు. పుట్టిన తర్వాత ఇస్సాకు నవ్వు అని పేరు పెట్టాడు. చాలా బాగుంది. సడన్గా ఒకరోజు పిలిచి, అబ్రహాము నీకు ప్రియమైన కుమారుని తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద నువ్వు నా కోసం బలిచ్చేయాలి. అబ్రహాం ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడకుండా ఆల్మోస్ట్ తీసుకెళ్ళిపోయాడు, కట్టేశాడు, బలిపీఠ మీద పెట్టేశాడు, కత్తెత్తేసాడు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, మరి అబ్రహాముకి డౌట్ రాలేదంటారా? ఇప్పుడు అబ్రహాం విశ్వాసం ఏంటి తెలుసా? ఇప్పుడు జనాంగాన్ని అంతటిని ఇస్సాకు ద్వారానే ఏంటి మల్టిప్లై చేస్తానని అన్నాడు. అలాంటిది ఇస్సాకుని బలిచ్చేయమంటున్నాడు. అనుమానం రాలేదు. ఒకవేళ ఇస్సాకుని చంపేసినా తిరిగి దేవుడు లేపుతాడని విశ్వాసం ఉందా? అప్పటి వరకు ఎవరైనా చనిపోయిన వాళ్ళని దేవుడు లేపినట్టుగా ఉన్నదా బైబిల్లో? లేదు. అసలు అది చూడనే లేదు అబ్రహాము. చనిపోయిన వారిని దేవుడు లేపుతాడన్న ఆలోచన తలంపు అబ్రహాముకు లేదు. కానీ అతనుకున్న ఒకే ఒక నమ్మకం ఏంటి తెలుసా? ఇస్సాకు గొప్ప జనాంగం అవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కొన్నిసార్లు అనుకుంటాము, అరే దేవుడిచ్చాడు, మళ్ళీ ఇలాగ ఎందుకు జరిగింది? దేవునికి ఒక ఉద్దేశం ఉండొచ్చు. కానీ మనం అవిశ్వాసం చేత మనం వాటిని దూరం పెట్టేసామనుకోండి, అప్పుడు దేవుడు మనలో ఉన్న అవిశ్వాసాన్ని చూస్తాడు. కాబట్టి ఏం చేయాలి? విశ్వాసముతో మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని, నమ్మవారికి ఫలం దయచేయవాడని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఇప్పుడు మళ్ళా హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం చదివినప్పుడు విశ్వాసమును బట్టి చదవండి అమ్మా. చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క శక్తి ఇది విశ్వాసం. ఒకసారి మనం చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. అసలు మృతతుల్యం, పనికి రాడు అనుకున్నవాడు గొప్పవాడు అయిపోతాడు. 10th ఫెయిల్, ఇంకా దేనికి పనికి రాడు అనుకున్న వాళ్ళు ఈ రోజున గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు. విమానాల్లో తిరుగుతున్నారు. 10th ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్. వాళ్ళు చాలాసార్లు ఇలాంటి ఆలోచనతో మనకుంటుంది. మృతతుల్యమైన శరీరంలో నుండి ఎలాంటిది వచ్చింది? మొత్తం జనాభా విస్తరించేంత విపరీతమైన జనాభా రావడం. ఇసుక వలె సంతానం కలిగిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత సంతానం? ఇసుక వలె.
ఈ రోజున నీవు నేను ఇలాగే ఒక పెసిమిస్టిక్ వ్యూలో ఉండొచ్చేమో, నా కుటుంబం ఇలాగే ఉండిపోద్దేమో, నా పిల్లలు ఇలాగే ఉంటారేమో, నా సంతానం ఎలా ఉంటుందేమో, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, జీవితం చూస్తే ఏమీ ఆశ కనిపించడం లేదు, ఉద్యోగాలు లేవు, ఆర్థికంగా మాన్యంగా ఉంది, కుటుంబం నడిపించలేకపోతా ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, చాలామంది జీవితాలు అలాగే కనిపిస్తున్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు పేదవాళ్ళు అనుకుంటా ఉన్నారు, ఆయన దీనులను పెంట కుప్పల నుండి లేవనెత్తేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దరిద్రులను లేవనెత్తేవాడు. అసలు ఇదేంటి, చాలామంది చెప్తారు చిన్నప్పుడు అది చీవుడు ముక్క అంటారు కదా, పెద్ద ఎదిగిన తర్వాత ఉండదు, అది బాగుంటుంది. నేను నా అనుభవంలో చెప్తాను. ఎలా అంటే, చిన్నప్పుడు ఇలాగ కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి జాగ్రత్త, మీరు చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు గట్రాన్ని వాళ్ళకి గుర్తుండిపోతాయి, మనం ఏం చేసినా గుర్తుండిపోతాయి. మీరు అనుకుంటున్నారు వాళ్ళు పట్టించుకోరు అనుకుంటున్నారు, కానీ మనం ఏదైనా చిన్న పెన్ ఇచ్చామనుకోండి, జీవితాంతం, ఈవెన్ వాళ్ళు ముసలోళ్ళు అయినా నాకు పలానా సండే స్కూల్లో పలానా టీచర్ గారు పెన్ ఇచ్చారని చెప్తారు. నాకు కూడా అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. నన్ను ఎవరైనా లెక్క చేయలేదనుకోండి, నాకు అది ముద్రించబడిపోతుంది. ఎవరైనా ప్రేమించారనుకోండి, వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం తెగుండిపోతుంది. ఒక్కొక్కసారి చిన్నపిల్లలే కదా అని పట్టించుకోవడం మానేసి నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, నన్ను నిర్లక్ష్యం చేశారు అనుకుంటారు. కానీ ఎప్పుడో ఒక్కొక్కసారి వాళ్ళు చాలా బలహీనంగా దొడ్డు కాళ్ళు వేసుకుని ఎలాగుండి ఉంటారు, చూస్తే చిరాకేస్తుంది. కానీ ఒక వయసు వచ్చినప్పటికీ హ్యాండ్సమ్గా తయారవుతారు. వాళ్ళు చూసి మనమే ఆశ్చర్యపోతాం, ఎంత అందంగా ఎలా తయారైపోయారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు మంచి ఉద్యోగంలో ఉండి తిరిగి మనకు ఎదురయ్యారు అనుకోండి, ఎలా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మృతతుల్యమైపోయింది, శారాయి పనికిరాదు, ఇంకా అబ్రహాం ముసలాడైపోయాడు అనుకుంటే అక్కడ చాలా తప్పు చేసినట్టే. కారణం ఏంటంటే, దేవునిలోనున్న విశ్వాసం వాళ్ళని సంతానవంతులుగా చేసింది. వాళ్ళు చాలా పేదవాళ్ళు అని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు, కానీ దేవునిలోనున్న విశ్వాసం వాళ్ళని ధనవంతులు చేస్తుంది. వాళ్ళు ఏమీ లేనివారుగా ఉన్నారు అనుకుంటున్నారు, కానీ దేవునిలో ఉన్న విశ్వాసం, ప్రార్థన శక్తి నిన్నేం చేస్తుంది? చాలా గొప్పవారిని చేస్తుంది. ఈరోజు దేవుడు చాలా చక్కని వాక్యాలతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడాలంటే ఈ అధ్యాయంలో అద్భుతమైన వచనాలు ఉన్నాయి. అబ్రహాం స్టోరీ మొత్తం ఈ అధ్యాయం అంతా రాసేమో అనుకునేలాగా ఉన్నది. చూడండి, మళ్ళీ 17వ వచనం 19వ వచనం కూడా అబ్రహాం కోసం మాట్లాడుతుంది. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యాక్చువల్గా ఇంకా అర్పించేశాడని రాసేస్తామన్నాడు, ఇంకా అర్పించేసినట్టే లెక్క. దేన్ని? అబ్రహాము శోధించబడి అంటే ఏం చేయబడ్డాడు? టెస్టెడ్. హీ వాజ్ టెస్టెడ్. మనము కూడా కొన్నిసార్లు పరీక్షించబడతాం, కానీ అలాంటి పరీక్షల్లో మనం ఓడిపోతూ ఉంటాం. ప్రియమైన స్నేహితులారా, దేవుని సన్నిధిలో మనం ఓడిపోవద్దు. అబ్రహాము వంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు క్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్నాడు అంటే, అవును వస్తాడు, నా కోసం వస్తాడు, నేను ఎత్తబడతాను అనుకోవాలి. ఆయన నా కోసం శ్రమపరచబడ్డాడంటే ఆయన శ్రమపరచబడ్డాడు. ఆయన నా కోసం రక్తం చిందించాడంటే చిందించాడు. ఆయన నిన్ను పరిశుద్ధత కలిగించాలని, నీ పాపాలు కడిగివేయాలని. అవన్నీ ఫ్యాంటసీ, లేకపోతే ఒక కట్టు కదా అనుకుంటే నీ జీవితంలో ఏ విధమైన అద్భుతం జరగదు. దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. నీకు విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి రావడానికి విశ్వాసం, ఆయన నమ్ముకోవడానికి విశ్వాసం, ఆయన నీ పాపాలను తీసివేస్తాడని విశ్వాసం, ఆయన నీ జీవితాన్ని మారుస్తాడని విశ్వాసం. నీవు మృతతుల్యమైనట్టున్నావా? నిన్ను ఎవరు నిర్లక్ష్యం చేశారా? నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదా? ఈవెన్ ముర్దుకే మట్టి వేసుకున్నట్టుగా ఉన్నాడా? అతను ఒక్కనొక దినమున పైకి తీసుకురాబడ్డాడు. రాజుగారి గుర్రం మీద కూర్చున్నాడు, తెల్లని వస్త్రాలు, యోధావ రంగు వస్త్రాలు వేసుకున్నాడు. రాజు తర్వాత యువరాజులాగా ఊరేగించబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నీవు ప్రభువులో ఉన్న విశ్వాసాన్ని బట్టి నీ జీవితం మారుతుంది, నా జీవితం మారుతుంది. ఎంతమంది మనము సరైన విశ్వాసం లేకుండా ఉన్నాం. ఈవెన్ ఆరోగ్యం కోసం
మనకి విశ్వాసం లేదు, కుటుంబంలో బిడ్డల కోసం విశ్వాసం లేదు, ఉద్యోగాల కోసం విశ్వాసం లేదు. ఇలాగే మనం అవిశ్వాసంలో పడిపోతూ ఉన్నాం. మరొకసారి ఈ పునరుత్థానపు శిలువ ధ్యాన కూడికల్లో దేవుడు మనందరితోనూ మాట్లాడుతున్నాడు. వీ షుడ్ హ్యావ్ ఫెయిత్, విశ్వాసం. ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసమై ఉండాలంటే, ఒకవేళ దేవుడు అడిగాడు అనుకోండి, అవును దేవుని కోసం నేను ఇస్తాను, నా జీవితాన్ని ఇస్తాను, ప్రభు కోసం ఏదైనా చేస్తాను అనే కమిట్మెంట్తో మనం ఉండాలి. విశ్వాసంలో విధేయత కనిపిస్తుంది, విశ్వాసంలో నమ్మకత్వం కనబడుతుంది, విశ్వాసంలో ఈవెన్ దేవుడు తనకిచ్చిన కుమారుని, ఏకైక కుమారుని కూడా ఏం చేశాడు, మరలా అర్పణ ఇవ్వడానికి ఆయన ఏ విధమైన సందేహించకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అదే వచనాన్ని మనం చదివితే ఇలా విధంగా ఉంది. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించును, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడును. అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా విశ్వాసము ఎలా ఉన్నది? మృతులను సహితము దేవుడు లేపుటకు శక్తివంతుడు. అంతే. అంటే ఈరోజు చనిపోయిన పేషెంట్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ప్రార్థన చేయండి, అలా అయితే టెస్టింగ్ కాదు. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుడు మేలు చేస్తాడు, అంతే. మనం ఎప్పుడైతే మనం అలాంటి విశ్వాసంతో ఉన్నామో నిజంగా దేవుడు మన బిడ్డలకి, మనకి, మన కుటుంబానికి ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు. ఆ విధంగా మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో మేలు చేసి, ఆ మేలుతో దేవునికి మహిమకరమైన, ప్రీతికరమైన పరిచర్యను మనం చేసేలాగా ఉండాలని కోరుతూ ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మనకు కాపుదలగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సమయంలో ప్రార్థన చేద్దాం.